హలో అండి. ఈరోజు ఎంతో రుచికరమైన చేపల పులుసు తెలంగాణ స్టైల్‌లో ఎలా చేస్తామో చూసేయండి. ఇక్కడ మేము 1½ కేజీ చేపలు తీసుకొని నీట్‌గా ముక్కలు కట్టించుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము. అలా వాష్ చేసిన చేపకి 1 టేబుల్ స్పూన్ అల్లము, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ముక్కకు పట్టేలాగా మంచి కలుపుతూ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక లెమన్ సైజ్ అంత చింతపండు, ఒక మీడియం టమాటాను కూడా వాటర్‌లో నానబెట్టుకోండి. బాగా నానిన తర్వాత పులుసు కూడా సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇంకొక గిన్నె స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ వేసి సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, మెంతాకులు అండ్ ఆనియన్స్, మిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం, పసుపు కూడా యాడ్ చేయండి. అండ్ అవి రెండు ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం సపరేట్ చేసిన పులుసు ఉండింది కదా, ఆ పులుసును కూడా బౌల్లోకి వేసేసి బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా బబుల్స్ వస్తున్న టైంలో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేయాలి. ఈ ఫిష్ కర్రీలో జీలకర్ర మెంతుల పొడి చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. అలా యాడ్ చేసిన తర్వాత సిమ్లో ఉడికించండి పులుసుని. ఇంకొక పెద్ద బౌల్ తీసుకొని ఆయిల్ వేసి ఇందాక మ్యారినేట్ చేసిన ఫిషెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని 2 సైడ్స్ లైట్గా ఫ్రై చేసుకోండి. అలా లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది గట్టి పడుతుంది అండ్ ముక్క విరగదన్నమాట మనం కర్రీ చేసుకునేటప్పుడు. అలా పీసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం సిమ్లో ఉడికించుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసి ఈ టైంలోనే మనము టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం కూడా మనం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికడం వల్ల ముక్కకి మంచిగా ఫ్లేవర్స్ అనేవి పడతాయి. ఈ 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడికించండి. అండ్ పులుసు చిక్కగా అవుతున్న టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి. బాగా పులుసు చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ చేపల కర్రీ ఎప్పుడైనా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా చల్లారడం కంటే ఈరోజు చేసుకొని రేపు తింటే చేపల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది.